నేను ముఖ్యమంత్రి గారికి అభినందన సభ పెడతా అని చెప్పి ఈరోజు ఇక్కడ అనడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణం ఉన్నది. అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు పోటీ చేసి గెలిచిన తర్వాత ప్రభుత్వంలో రావడానికి పార్టీ కొరకు నిరంతరం కృషి చేసిన యార అడ్లూరి లక్ష్మణన్నను మంత్రి చేసిందంటే మన అందరికి కూడా పదవులు వచ్చినట్టుగానే మనం భావిస్తున్నాం. ఒక సంతోషం. ఒక సామాన్య కార్యకర్త ఈరోజు ఏ స్థాయి నుంచి నేను వారు కలిసి కోర్టులో కేసులకు కొట్లాడేటోళ్ళం. ఎందుకంటే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టిండు, ప్రజలు గెలిపిస్తే కేసీఆర్ మమ్మల్ని ఓడగొట్టిండు. మేము వస్తే సభలకు మరి ఆయనకేమైందో కానీ గెలిచినాక కుంకుమ చల్లుకునే టైంలో ఓడగొట్టిన పరిస్థితి కేసీఆర్. ఇక్కడ నేను రాత్రి 9 గంటల వరకు ఉంచి నన్ను ఓడగొట్టిండు బక్కోడు. అంటే వీనికి ఎంతసేపు కొట్లాడుతోళ్ళు ప్రశ్నిస్తోళ్ళు సభలో ఉండొద్దు, ఆయన కొంతమందిని సభలో చూడాలనుకోడు. కాబట్టి ఈరోజు అట్లా కొట్లాడింది కాబట్టే పార్టీ నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా రెట్టించిన ఉత్సాహంతో నువ్వు కొట్లాడినావు కాబట్టి లక్ష్మణ్ గారు మీరు మంత్రి కావాల్సిందే అని పార్టీ అలా పట్టుబట్టి వారిని మంత్రి చేసిండ్రు. లక్ష్మణ్ అయ్యాల తెలంగాణ ప్రజలదే కాదు మొత్తం యావత్ తెలుగు ప్రజల మనసు దోచుకున్న వీరుడు ఇయాల మా లక్ష్మణన్న. ఆ ధర్మపురి లక్ష్మణేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇంకా మెండుగా ఉండాలని చెప్పి నా ఆత్మీయునికి నేను కోరుకుంటున్నా. మా అన్న 9 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ గల్ఫ్ బాధితులకో విదేశాల్లో ఉన్నోళ్ళకో చేసింది ఏం లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామో మనం చూస్తున్నాం కదా. దాని మీద ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఇలా దేవేందర్ రెడ్డి ఏదో పోతే వారి మీద దాడి చేస్తున్న పరిస్థితి. దాడులు టీఆర్ఎస్ వాళ్ళు దాడులకు తెగబడుతున్నారు. కేసీఆర్ ఇంట్లో కూర్చొని నల్లికుట్లో లెక్క ఏం చేస్తాడంటే కొడుకునేమో మహా టీవీ మీదకి పంపించిండు, బిడ్డనేమో మల్లన్న మీదకి పంపించిండు. ఇవాళ వాళ్ళ శిష్యగణాన్నేమో నాయకుల మీదకి పంపిస్తుండు. బిడా జాగ్రత్త కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలో లేకపోతే కాంగ్రెస్ నాయకులు తలుచుకుంటే ఇప్పటికే మిమ్మల్ని పాతాళంలోకి దొక్కినాం, ఈ ప్రాంతం విడిచి కూడా తరింపోయేటట్టు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక బీసీలకు సంబంధించి 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తా మిత్రులారా. ఇవాళ బండి సంజయో తలసాని శ్రీనివాస్ యాదవో లేకపోతే ఇంకొక ఏ పార్టీ నాయకులో బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటామని చెప్పి ఇలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. మీరు బీసీలుగా పుట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం ఇస్తుంటే అడ్డుకోవడానికి మీకు కనీసం ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా మీరు మిగిలిపోయిండ్రా? ఇవాళ కాల్కేకర్ కమిటీ, మండల్ కమిటీ, ఎన్నో కమిటీలు ఈ దేశంలో వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితులు వచ్చింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం ద్వారా ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓబీసీల్లో వెనుకబాడుతారని గమనించిండు. కాబట్టే నేను నా పార్టీ పాలించే ప్రాంతాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక డిమాండ్ను తీసుకొస్తా అని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అధికారంలోకి రాగానే బీసీలకు రిజర్వేషన్లు ముందుకు తీసుకుపోమని చెప్పి వారు పురమాయిస్తే కులగణన చేసి ఎంపిరికల్ డేటాను చేసి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయశాఖను సంప్రదించి చట్టబద్ధంగా చట్టాన్ని చేస్తే అది తప్పుల తడక అంటున్న దద్దమ్మల్లారా, ఇలా మీరు ఆలోచించుకోండి. మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మీకేంది కడుపు మంట? 75 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు తెచ్చిండ్రు. అందరూ అన్నప్పుడు అమ్మ ఆయన రెడ్డి ఆయన ఇస్తాడా, రెడ్డి వాళ్ళు పాలిస్తే బీసీలకు ఇస్తారా అన్నాడు. అదే రెడ్డి కదా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చింది. అదే రెడ్డి కదా ఇవాళ వర్గీకరణ సమస్యను పరిష్కరించి మాలా మాదిగల మధ్యన ఉన్న సమస్యను పరిష్కరించి అలా ఒక దళితునిగా ఇలా పాలాభిషేకం చేయించుకుంటున్నాడు. ఇలా బీసీల కోసం చేసినాం. ఇక మీకు పథకాల గురించి మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవరైనా సన్నబియ్యం ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన చరిత్ర చూపేయండి. నాకు సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర చూపేయండి. రేషన్ కార్డు ఇవ్వలేని దద్దమ్మలీళ్ళు. రేషన్ కార్డు కనీసం ఇవాళ 9 వస్తువులను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 9 వస్తువులను మనం అభ్యాసం పేరు మీద ఇచ్చినాం. ఒక నాసిరకం బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని స్లిమ్ చేసి సన్న బియ్యం అని చెప్పిన దరిద్రుడు కేసీఆర్. ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు సంతోషంగా ఉంటే కండ్ల మంట. ఇయ్యాల ఒక్క రైతు కమ్యూనిటీకే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఎవరైనా దమ్ము ఇలా మీరు మనం కాంగ్రెస్ కార్యకర్తలు మీరు చెప్పండి,
గుండె మీద చేసుకొని చెప్పండి. 50,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇతరత్ర నగదును మనం ట్రాన్స్ఫర్ చేసే చరిత్ర ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఉన్నది. రైతులను వ్యతిరేకం చేయాలని చూస్తారు. బీసీలకు బిల్లు తెచ్చి చేస్తే బీసీలను వ్యతిరేకం చేయాలని చూస్తారు. ఎస్సీలలో మేము వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తే ఎస్సీలకు ఏం చేయాలి అంటారు. అమ్మలకు ఫ్రీ బస్ ఇచ్చినాం మేము, ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తే బ్రేక్ డాన్స్లు వేసుకుంటున్నాడు అంటాడు ఒక దరిద్రుడు. ఏంటి బస్సులో ఎక్కి బ్రేక్ డాన్స్లు వేసుకుంటూ, వాడికి బతుకు చిత్రం అట్లా ఉన్నది. ఆయన అట్నే కార్లలో పోయి బ్రేక్ డాన్స్లు వేసుకుంటూ పోతుండేమో. ఇవాళ ఒక్కరికి కనీసం ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు, కరెంటు వల్ల గ్యాస్ బండ వల్ల ఇట్లా కనీసం ఒక మనం ఫ్రీ ఇవ్వడం వల్ల 2,000 రూపాయలు ఒక పేద కుటుంబాలకు ప్రతి నెల ఇలా లబ్ధి చేకూరుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ వీళ్లకు కళ్ళ కుట్ర ఏంది, అన్ని చేస్తే మనము ఏడబోతామో, స్థానిక ఎన్నికల్లో మనం ఏమి అడ్రస్ లేకుండా పోతామో, ఎన్నికలు పెట్టు అంటారు. అరే దరిద్రులారా, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు పెడతాం, మేము ఇస్తాం, ఎన్నికలు పెడతాం. నేనంటున్న ఆర్డినెన్స్ని అడ్డుకునే దమ్ము ఎవరికైనా ఉందో రండి చెప్తున్నా నేను. ఇవాళ నేను ఒక మాట ఈ మనోళ్ళు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. మన పార్టీ గారి కవిత సంతోషపడుతున్నది, మన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన మల్లన్న నాదే అంటున్నాడు. బిల్లు చేసింది మేమైతే వాళ్ళు సంతోషపడుతున్నారు. మరి ఈ బిల్లు చేయడం వల్ల బీసీలకు లాభం జరుగుతుందని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు కావట్లే అంటే, ఇవి రెండు ఒకతాను ముక్కలు కాబట్టి బీసీ బిల్లు ఇస్తే బీసీలంతా కాంగ్రెస్ వైపు పోతుండ్రని చెప్పి ఒక ఆలోచన వస్తుందని చెప్పి ఈరోజు చేస్తున్నారు. కానీ లేదు, రాజకీయ ప్రయోజనం ఒక్కసారి, ఇది జీవితకాల ప్రయోజనం. ఈ తెలంగాణలో ఇక ఎప్పుడు ఏది జరిగినా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇలా రిజర్వేషన్లు ఉంటాయి. 42% బీసీలకు రిజర్వేషన్లు ఉండే ఒక మహత్తర కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దీన్ని చూసి తట్టుకుంటే తట్టుకోండి, మీ ఇష్టం. నేను ఎందుకంటున్నా అంటే, వీళ్ళ స్టేట్మెంట్స్, ప్రాపగండా స్టేట్మెంట్స్ చూస్తే నవ్వు వస్తున్నది. ఎట్లిస్తావు 42% అన్నట్టే ఉన్నది. అడ్డుకున్నోళ్ళు ఇలా బీసీ సంఘాల నాయకులు, ఇంతకుముందు మిత్రుడు కూడా మాట్లాడేందుగా, ఈ బీసీ సంఘాల నాయకులు అందరం కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే బీసీ సంఘాల నాయకులు మీరు డిమాండ్ చేసిండ్రు, మేము 42% రిజర్వేషన్లు ఇచ్చినాం, అడ్డుకునేటువంటి సంగతి ఏందో మీరే చూసుకోండి నా మిత్రులారా. మా ఆర్ కృష్ణయ్య గారు కానీ, మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మా బీసీ సంఘాల నాయకులు చాలామంది, పద్మశాలి సంఘాల నాయకులు, కాపు సంఘాల నాయకులు, మీరందరూ ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటా అని చెప్పి కోర్టులో వేస్తా అని చెప్పి అంటున్నారు. కోర్టులో వేసినా కూడా చట్టబద్ధం చేసేదానికి సమస్య రాదనే విషయం అందరికీ తెలిసినా కూడా రాజకీయాల కొరకు చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా దాని విషయంలో కాన్షియస్గా ఉంటాం. బీసీలకు రేపు దేశంలోనే చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఇలా కలగంటున్నారు. ఆయన భావి భారత ప్రధానమంత్రిగా మనం అందరం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అవే. 620 జిల్లాలకు పైచిలకు జిల్లాలు సంస్థాగత నిర్మాణం చేస్తూ, ప్రభుత్వం వచ్చిన దగ్గర మీకు బాధ్యతలు ఇస్తూ, రేపు మళ్ళీ పార్టీని రేపు లక్ష్మణ్ ఎమ్మెల్యే చేసుకోవాలనా లేదా, మళ్ళీ మంచి మంత్రి పదవి తెచ్చుకోవాలనా లేదా? మరి తెచ్చుకోవాలంటే మేము మీకు పదవులు ఇవ్వాలి కదా. పదవులు ఇప్పుడు ఇప్పిస్తాడు అందరితో కలిసి మీరు ఇవ్వాలి, మీరు చేసుకోవాలి, మీరు గెలవాలి, మళ్ళీ పార్టీని గెలవాలి. ఇలా మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు 10 సంవత్సరాలు అంటున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము ఏ పార్టీకి ఉండదని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ నలుగురిలో 3 కొట్లాడుతూనే ఉన్నారు. అయ్యనేమో ఇంట్లో పన్నాడు, బిడ్డ నాదే పార్టీ అంటున్నది, కొడుకు మరి నాకెట్ అంటుండు, అల్లుడేమో అటు ఇటు ఆలోచిస్తున్నాడు. ఇక వాళ్ళు లేచి వచ్చే వరకు ఎప్పుడైందో తెలియదు. ఇక బీజేపీలో ఒకవైపు కిషన్ రెడ్డి, ఒకవైపు ఇటుంటే మధ్యన ఇంకొక ఆయన వచ్చిండు. ఇలా వాళ్ళ పంచేది అట్లున్నది. మనమే ఐక్యంగా ఉంటున్నాం. మనమే కాంగ్రెస్ పార్టీలోనే ఇన్ని రోజులు అన్నారు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందయా 3 నెలల్లో 4 నెలల్లో అన్నారు. 30 సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీని మీరు ఏం చేయలేరని చెప్పి వేదిక మీద తెలియజేస్తున్నా. రేపటి రోజున మా మల్లికార్జున ఖర్గే గారు అన్నారు ఏంటి, రేపు డిసెంబర్లోనే బీజేపీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని. ఆయన ఇటువైపు చంద్రబాబు, ఇటువైపు నితీష్ కుమార్, ఈ 2 సంకల కట్టెలు పెట్టుకున్నాడు. ఈ 2 తీసేస్తే మోడీ పని ఖతం. రేపు కాంగ్రెస్ రావడం ఖాయం, గుర్తుపెట్టుకోండి. రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. ఇక్కడ 42% వచ్చినట్టే రేపు దేశంలో కూడా చట్టసభలో రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ గారు ముందుకొస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకోవాలి. కాంగ్రెస్ పార్టీని బతికించడమే కాదు, ఈ తెలంగాణ మోడల్ని అన్ని రకాల మోడల్గా దేశంలో చేయాలని చెప్పి తెలియజేస్తూ
ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఎందుకు దృష్టికి తీసుకురావాలంటే ఎంత సంతోషంగా ఉండ్రో పాలకునికి తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈ కాకిగోలగాళ్ళేమో చుట్టూ చేరి ఆ సోషల్ మీడియాలో ఆ మీడియాలో అంతా కూడా చేసింది రైటా తప్ప అనేటట్టుగా కన్ఫ్యూజ్ చేస్తున్నా. ఆయనేమో మన ఊళ్ళో కమరాయన, మన ఊళ్ళో హంసలాయన ఏదో ఆయన బాధ్యతోని పనిముట్లు చెక్కి ఆ పక్కకు పెట్టినట్టు, హంసలాయన దిద్దులు ముక్కు పుడకలు చేసి పక్క పెట్టినట్టు పథకాలన్నీ చేస్తుడు, జనంలో వదులుతున్నాడు. కానీ దానివల్ల వచ్చే సామాజిక ప్రయోజనాన్ని మనమే ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన పని మంచిది అన్నా అని చెప్పే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ఇలా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అదే ప్రయత్నం మీద చేసింది కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహిళల్ని కూడా మీరందరూ రాజకీయాల్లోకి తీసుకొని రండి. ఎందుకు ఈ మాట చెప్తున్న చివరగా అంటే, నా సతీమణిని కూడా తీసుకొచ్చినా ఇక్కడ కూర్చున్నది నాగమణి గారు. ఎందుకనంటే మీతో పాటు అవకాశం ఉంటే వాళ్ళను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావాలని చెప్తున్నంటే మన పార్టీకి మంచిదని, దాంతోపాటు మహిళలు రాజకీయ చైతన్యం తీసుకురావాలనేది సోనియా గాంధీ గారి యొక్క కళ, సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన. ఒక మహిళ, 3 మహిళలు కలిసి మనకు తెలంగాణని ఇచ్చిండ్రు. ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. అమ్మ సోనియా గాంధీని, రెండవది చనిపోయినా కూడా బీజేపీ అయినా సరే సుష్మా స్వరాజ్ గారిని, 3 మీరా కుమార్ గారిని. 3 అమ్మల మూలపుటమ్మ తెలంగాణ తల్లి ఈరోజు. కాబట్టి మహిళల్ని మనం రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్.